మన దగ్గర ఆవులు తినే మేత మూలంగా అవి ఇచ్చే పాలలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఆవు పాలు సర్వరోగ నివారణ అంటా ఉంటాం. మన ఆవు పాలకి తల్లి పాల తర్వాత స్థానం ఇచ్చారు. కాబట్టి భారత్ చాలా స్పష్టంగా చెప్పింది ఇటువంటి పాలను మన మార్కెట్లోకి అనుమతించమని. ఎందుకంటే ఇది హిందూ, సిక్కు, జైన సమాజాల మత భావాలను దెబ్బతీస్తుంది. ముస్లిం వాళ్ళు మరి ఇటువంటివి తాగుతారా లేదా నాకు కరెక్ట్ క్లారిటీ లేదు. ఎందుకంటే ఆవు మాంసం తినడానికి కొంతమేర ఇష్టపడతారు కాబట్టి. భారతీయ ముస్లిమ్స్ అంటాను నేను. దీనికి ఖచ్చితంగా వ్యతిరేకమని నేను అనుకుంటా ఉన్నా. వాళ్ళు కూడా ఎవరైనా చూస్తారు, మన ఖచ్చితంగా మన వీడియోలు చూస్తుంటారు కదా, మీరు కూడా కామెంట్లు చెప్పుర్రా కామెంట్లో మీ అభిప్రాయాలు. సరే, ఏదేమైనప్పటికీ ఫైనల్గా ఏం చెప్తా ఉన్నారంటే ట్రంప్ గారికి, మీరు ట్రేడ్ డీల్ వదిలేసినా పర్లేదు కానీ మా పాల పవిత్రతను మాత్రం మేము వదిలిపెట్టమని భారత్ తేల్చి చెప్పేసింది. అందువల్ల పాల సమస్య పరిష్కారం కానందున అమెరికా భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం కూడా ముందుకు పోతలేదు. సో మోదీ ఎప్పుడు చెప్తా ఉంటారు కదా, నేషన్ ఫస్ట్ అని చెప్పేసి. ఆ మాటకి అర్థమైందనేది మీకు ఇప్పటికన్నా అర్థమైందని నేను అనుకుంటున్నా. సో అది విషయం. ఎక్కడ మొదలైంది, ఎక్కడికి వచ్చింది, ఏదైనా కూడా మన కోసమే బా. మనం స్వతంత్రులం కావాలి అంటే ఆల్రెడీ స్వతంత్రం వచ్చేసింది కదా ఎప్పుడో అని అనుకుంటున్నారు మనం చాలామంది. అనుకుంటున్నప్పటికీ కూడా బానిస భావజాలం లోపల నుంచి పోకుండా స్వతంత్రం రాదు. సో ఆ బానిసత్వపు భావజాలం మన మెదళ్లను వదిలిపోయినప్పుడే మనకు అసలైన స్వతంత్రం వచ్చినట్టు.